వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెంటనే జోక్యం చేసుకుని అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రమణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి పంపి బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాలతోనే ఈరోజు సుమారు 600 నుంచి 800 ఎకరాలు ఇవాళ జొన్న, అదేవిధంగా అరటి, నువ్వు, శనగ, వరి మొత్తం పంటలన్నీ కూడా ఇవాళ దోషమైపోయి ఈరోజు రైతాంగం 6 కాలాలు కష్టపడి ఇవాళ పంట చేతికొస్తుందంటే టైంకి ఈరోజు మొత్తం పంట అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇవాళ ప్రకృతి విపరీతంతో ఇప్పుడు 4 రోజులు అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక్కరు కూడా ఈ ఒక్క రోజు కూడా నమోదు చేయడానికి రాదు. ఎప్పటికే పలుమార్లు కోరడం జరిగింది. ఈ దురదృష్టం ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిది ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ పోస్టు సంవత్సరం నుంచి లేదు. ఈవేళ వ్యవసాయ శాఖ జేడీ లేకపోతే ఈవేళ రైతాంగానికి ఈ ఆదుకున్నారు ఎవరు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం రైతుల కోసం గొప్పలు చెప్తుంది. ఇవాళ రైతాంగం నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే ఎక్కడున్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరికి కూడా రైతుల సమస్యలు పట్టడం లేదు, రైతులు బాధలు పట్టడం లేదు, ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కానీ నమోదు చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జొన్నకి, వరికి ఎకరా 50,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 50,000 వరికి 50,000 వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఉద్యానవన పంటలకు 1,00,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఉద్యానవన పంటలకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. వరి చెల్లించాలి. వరి మొక్కజొన్న ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వే చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వే చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి.